నేషనల్ క్రష్ గానే కాకుండా హీరోయిన్ రష్మిక మండన్న వంశపరంగా కూడా వినూత్నతతో కూడుకున్నది అనడం అతిశయోక్తి కాదు. సైనిక పాఠవాలకు, ధైర్య సాహసాలకు, నిష్ఠతో కూడిన కట్టుబాట్లకు చెందిన కొడవ వంశం నుంచి రష్మిక మండన్న రావడం విశేషం. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక వివాహం ఉదయపూర్ ఐటీసీ హోటల్లో జరిగిన సంగతి విదితమే. తెలుగు సాంప్రదాయం మరియు కొడవ వలస సాంప్రదాయంతో కూడిన రెండు విభిన్న సాంస్కృతిక ప్రతిపాదికగా వీరి వివాహం జరగడం విశేషం. పూర్వీకులతో పాటు సైనిక వారసత్వం, విలక్షణమైన ఆచారంగా రష్మిక మండన్న వంశం ముందుకు సాగుతుంది. వాస్తవానికి వీరు మరోసారి కొడవ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. నా భర్తను పరిచయం చేస్తానంటూ రష్మిక రాసుకొచ్చింది. హాయ్ మై లవ్స్, ఇప్పుడు మీకు నా భర్తను పరిచయం చేస్తున్నాను. మిస్టర్ విజయ్ దేవరకొండ. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి, శాంతితో ఉండడం ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి ఈ రోజు ఆమెగా మార్చారు. నేను నిజంగా ఆశీర్వదించబడ్డాను. విజ్జు, నీ పట్ల నాకున్న భావాలను వర్ణించడానికి నాకు ఎప్పుడు మాటలు లేవు. నేను ఎప్పుడు నీకు చెబుతూనే ఉన్నాను, నేను ఎప్పుడు కలలు కనే స్త్రీని అయ్యాను, ఎందుకంటే నువ్వు ఆమెను ఈ రోజు ఆమెగా మార్చావు. నేను నిజంగా ఆశీర్వదించబడ్డాను అంటూ రష్మిక మండన్న పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. సినీ రంగంలో సెలబ్రిటీలు ప్రేమ వివాహాలు జరుపుకోవడం అనేది శరామామూలుగా మారిపోయింది. ఈ విషయం కామన్ పాయింట్గా అత్యంత సాధారణమైనప్పటికీ తాజాగా హీరో విజయ్ దేవరకొండ రష్మిక మందన్నల వివాహంలో కూడా అనేక ప్రత్యేకతలు చోటు చేసుకున్నాయి. ఈ విషయంలో ముఖ్యంగా టాలీవుడ్లో ఈ జంట వినూత్నమైన సంప్రదాయాలతో జరుపుతున్న పెళ్లి కూడా ఒక రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు. ప్రత్యేకించి కర్ణాటక రాష్ట్రానికి చెందిన హీరోయిన్ రష్మిక మందన్న గిరిజన తెగకు చెందినవారు కావడంతో అమ్మాయి తరపు వారి సంప్రదాయానికి పెద్దపీట వేస్తూ ఈ వివాహం జరిపినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు హిందూ వివాహం సంప్రదాయం, మరోవైపు కర్ణాటకకు చెందిన కొడవ సంప్రదాయం ప్రకారం ఈ పెళ్లి ఉదయపూర్లోని ఐటీసీ హోటల్లో అంగరంగ వైభవంగా జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా తెలుగు సంప్రదాయం, మరోవైపు కొడవ వలస సంప్రదాయం రెండు కలగలిపి రెండు విభిన్నమైన సాంస్కృతిక మేళవింపుల నేపథ్యంలో ఈ పెళ్లి జరగడం అనేది ఇటీవలి కాలంలో కూడా ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో కూడా చాలా అరుదుగా జరిగిందని మనం భావించవచ్చు. ఇది ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి కర్ణాటక రాష్ట్రంలోని కొడుగు జిల్లాలోని కొడవ సమాజంలో ఈ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. అనేక త్యాగాలకు, సైనిక పాఠవాలకు కొడవ సమాజం అనేది పెట్టింది పేరని కూడా మనకు చరిత్ర చెప్తుంది. ఆ సంప్రదాయానికి చెందిన రష్మిక మందన్న వివాహం కూడా అక్కడి సంప్రదాయం ప్రకారం నిర్వహించేందుకు విజయ్ దేవరకొండ కుటుంబం కూడా అంగీకరించడంతో ఈ వ్యవహారం కాస్త సాఫీగా మారిపోయింది. ఇది వాస్తవానికి ఒక విధంగా హిందూ సంప్రదాయాలకు కొంచెం విరుద్ధంగా భావిస్తున్నప్పటికీ మరోవైపు హిందూ సంప్రదాయానికి కూడా గౌరవాన్ని ఇస్తూ రష్మిక మందన్న కుటుంబం ఈ వివాహం జరిపించడం కూడా విశేషంగా చెప్పవచ్చు. వాస్తవానికి పూర్వీకులు పద్ధతులు కావచ్చు, అప్పటి సాంప్రదాయాలు కావచ్చు, మరోవైపు ఈ వంశం సైనిక రంగంలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న క్రమంలోనే సైనిక వారసత్వాన్ని పుచ్చుకొని ఒక విలక్షణమైన ఆచారంగా కొడవ సమాజం కూడా ముందుకు సాగుతుంది. అదే పద్ధతిని ఆధునిక యుగంలో కూడా ఇప్పటికీ కొడవ సమాజం అనేది కొనసాగిస్తూ వస్తుంది. దీన్నే మనము సాధారణంగానే కొడవర్లు ఈ పద్ధతిని కొనసాగిస్తూ వస్తున్నారు కూడా. మందన్న నేషనల్ క్రష్గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్న కూడా కొడవర్లు తెగకే చెందినవారు అయినప్పటికీ కూడా పాత పద్ధతిలోనే అప్పటి సంప్రదాయాన్ని గౌరవిస్తూ వివాహం జరుపుకోవడం కూడా ఒక విశేషంగా కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా
కుటుంబ ఆశీర్వాదం తీసుకోవడం కావచ్చు, సామూహిక అనుబంధాల విషయంలో కూడా కుటుంబ సమాజం పెట్టింది పేరని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఉదయపూర్లో జరిగిన ఈ వినూత్నమైన పెళ్లిని ఒకసారి మనం విశ్లేషించినట్టయితే ఇక్కడ మంగళ స్నానం అనే దానికి కూడా ఒక పెద్దపీట వేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ హిందూ సంప్రదాయంలో ఉన్నట్టుగా పవిత్ర అగ్ని అనేది ఇక్కడ మనకి ఈ సంప్రదాయంలో ఉదయపూర్లో జరిగిన పెళ్లిలో మాత్రం మనకు కనిపించదు. అక్కడి ఆచారం ప్రకారం వీళ్ళు చేశారు. దీంట్లోనే మంగళ స్నానం కూడా చాలా అత్యంత ముఖ్యమైనదని చెప్పవద్దు. అదేవిధంగా ప్రతీకారాత్మక అనుగ్రహాలు, అంతేకాకుండా ఆశీర్వాదం తీసుకోవడం, సాంస్కృతిక గుర్తింపుకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా మరొక విశేషమైన చెప్పవచ్చు. అంటే పూర్వీకుల ఆచారాల్ని గౌరవించడం అనేది కూడా ఇందులో మనకు నిగూఢంగా దాగి ఉన్న ఒక అక్షర సత్యం అని కూడా చెప్పవచ్చు. దీంతో పవిత్ర అగ్ని కాకుండా మనకు సహజంగా హిందూ సంప్రదాయంలో పూజారులు నిర్వహించే పవిత్ర అగ్ని కావచ్చు, అగ్ని హోమాలు కావచ్చు, ఇట్లాంటి సంప్రదాయానికి ఇది భిన్నంగా జరిగిందని చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ మనం ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే కన్నికే ఆచారం అనేది ఇంకోటి చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే కన్నిక ఆచారం అంటే ఈ పెళ్లి కుమార్తె పెళ్ళైన అనంతరం పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకోవడం అనేది కూడా దీని యొక్క విభిన్నమైన సంస్కృతితో కూడిన వినూత్నమైన పోగొట్టుతో కూడిన ఆచారంగా దీన్ని భావిస్తారు. అది ఆ సందర్భం హిందూ సంప్రదాయంలో ఉన్నప్పటికీ దీంట్లో ఈ కుటుంబ సమాజంలో అనుసరించే పద్ధతి కూడా చాలా నూతన అనుభూతితో కూడుకుందని చెప్పవచ్చు. దాన్ని మనం ఆశీర్వాదం తీసుకునే క్రమాన్ని దీన్ని వాళ్ళు కన్నిక ఆచారంగా కూడా పిలుస్తుంటారు. అదే కాకుండా మరొక విషయం ఏంటంటే ఈ పెళ్లిలో ఇంకొక విషయం ఏంటంటే వస్త్రధారణ హిందూ వివాహ చట్టంలో, హిందూ వివాహ సంప్రదాయంలో విభిన్నమైన వస్త్రధారణ ఉంటుంది. దీనికి భిన్నంగా ఈ కుటుంబ సమాజానికి సంబంధించిన పెళ్లిలో కూడా వస్త్రధారణ ఉందని చెప్పవచ్చు. దీనికి ముఖ్యంగా ఆ వంశానికి సంబంధించిన పూర్వీకులు సైనిక నేపథ్యం కలిగిన వారు కావడంతో సహజ సైనిక నేపథ్యంతో కూడి ఈ వస్త్రధారణ ఉంటుందని కూడా అక్కడ మనకు చూస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇంకొక దీంట్లో మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే కుటుంబ సమాజానికి సంబంధించిన పెళ్లిలో జానపద సంప్రదాయం. అంటే ఇప్పుడు మనం పెళ్ళైన తర్వాత విందు ఇవ్వడం కావచ్చు, విందు ఇచ్చే క్రమంలోనే మనకు హిందూ వ్యవస్థ క్రమంలో ఉన్న పద్ధతులకు కొంచెం భిన్నంగా అక్కడ విందులో కూడా అనేక ప్రత్యేకతలు కూడా ఈ కుటుంబ సమాజం పెళ్లిళ్ళలో చోటు చేసుకున్న పరిణామాలు మనం చూస్తున్నాం. దాన్ని మనం జానపద సంప్రదాయాన్ని మేళవించి అక్కడ విందు కార్యక్రమం ఉంటుందని కూడా తాజా పరిణామాలు బట్టి అక్కడి నుంచి మనకు అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. మొత్తానికి టాలీవుడ్లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి విభిన్నమైన ప్రధానమైన సంస్కృతుల మేళవింపు అనడం కూడా ఇక్కడ హైలైట్ అనడంలో సందేహం లేదు.